హాయ్ హలో సౌజన్య సలీమాన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను నాటుకోడి చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను. చిన్న క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇప్పుడు నేనైతే ముందుగా నూనె వేసేసి ఒక ఉల్లిగడ్డ, చిన్న అంగుళము అల్లము, వెల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసి నూనెలో వేయించేసి కరివేపాకు, 2 పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా వేయించేసుకొని ఇప్పుడు చికెన్ ముక్కలను కూడా బాగా వేసేసి బాగా మనము ప్రాపర్గా దాన్ని ఇది చేసుకోవాలన్నమాట. కలిపేసి బాగా మగ్గనివ్వాలి. బాగా ఒకసారి కలుపుదాము దాన్ని. ఇలా ప్రాపర్గా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాటుకోడి చికెన్ అండి. దానికి నేను బగారా రైస్ కాంబినేషన్కి రెడీ చేస్తున్నాను అన్నమాట. మూత పెట్టేసి బాగా 5 మినిట్స్ బాగా మగ్గనిద్దామండి. మీకు ఒకవేళ ముదురు కోడి అట్లా అయితే మాత్రం మీరు కుక్కర్లో పెట్టి ఉడకనివ్వండి. సరిపడ కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపేసి మరలో ఒక 2 మినిట్స్ బాగా మగ్గనిద్దాము. ఆ ముక్కలకి కారం, పసుపు, ఉప్పు పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకుందామండి. 5 మినిట్స్ అయిపోయింది, దగ్గర 5 మినిట్స్ దాకా అయిపోయింది. చూడండి, మంచి ముక్కలకి కారం అంతా పట్టుకుని. నేను కొంచెం క్వాంటిటీ ఉందనేసి నేను దీన్ని కుక్కర్లో ఏం పెట్టలేదండి, మామూలుగానే పెట్టాను. ఇప్పుడైతే కొంచెం టమాటా ప్యూరీ వేసుకుంటాను. 2 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను. అవి వేసేసి మిక్సీ పట్టేసాను అనమాట. మంచిగా కట్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా పట్టుకున్న ధనియాలు, కొబ్బరి, గరం మసాలా అండి, ఇవి వేసేస్తున్నాను. ఇది నా వీడియోస్లో, మిగతా ప్రీవియస్ వీడియోస్లో చూడండి దీని మసాలా ఎలా రెడీ చేసుకున్నాను అనేది. ఇది రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఎందుకంటే ముందే రెడీ చేశానంటే కరెంటు పోతా వస్తుందండి ఇక్కడ, అందుకోసం అనేసి నేను కరెంటు పోతుందేమో అనేసి ముందుగానే మసాలా పట్టేసుకున్నాను. అది స్కిప్ అయిపోయింది. ధనియాలు 2 స్పూన్లు అండి, కొబ్బరి చిన్న అంగుళము, ప్లస్ వచ్చేసి 4-5 మిరియాలు, 2-3 లవంగాలు, జస్ట్ కొంచెం అంత మాత్రం జీలకర్ర, 4-5 మెంతులు వేసేసి బాగా వేయించేసేసుకొని చల్లారాక పట్టేసుకోవడమేనండి. ఇది కొంచెం సేపు మగ్గాక మనం వాటర్ వేసుకుందాము. కొంచెం సేపు ముక్కలకి అంతా మసాలా పట్టాలి. ఆ తర్వాత మాత్రం వాటర్ వేసుకుందాము. మరలో 5 మినిట్స్ మగ్గనిద్దామండి. సరిపడా వాటర్ వేసుకుని ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలనే దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇది కొంచెం చిక్కగానే ఉంటేనే బాగుంటుంది. మరి లూజ్గా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, బాగోదు. ఇలాగ మొత్తం కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసి ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ టైంలోనే చెక్ చేసుకోండి. ఇలాగ మరలా 10 మినిట్స్ బాగా సిమ్లోనే పెట్టి ఉడకనివ్వండి. ఎందుకంటే కొంచెం నాటుకోడి కాబట్టి త్వరగా ఉడకడానికి టైం పడుతుందన్నమాట. కాబట్టి కొంచెం ఒక 10-15 నిమిషాలు అయితే సిమ్లో ఉడికించండి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతే, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.